సో మీరందరూ అవతార్ 3 మూవీ ఫైర్ అండ్ డాష్ చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోయింటే ఈ వీడియో స్పాయిలర్ అలర్ట్. నా బొంగు స్పాయిలర్ ఏముందిలేండి, మొత్తం తెలిసిందే కదా. సో ఇంకా విషయానికి వచ్చేస్తే ఐఎమ్ ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు. తీసిన స్టోరీనే మళ్ళీ మళ్ళీ తీసి విఎఫ్ఎక్స్ బాగా చూపించేస్తే అయిపోయిద్ది. నాకు అర్థం కావట్లే. నాకు జేమ్స్ కెమెరాన్ మూవీస్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ టైటానిక్ అండ్ టెర్మినేటర్. ఈ రెండు మూవీస్కి అయితే అసలు నేను మామూలు ఫ్యాన్ కాదు. ఎస్పెషల్లీ టెర్మినేటర్ అయితే నా దగ్గర డివిడి కూడా ఉంది. ఆ రేంజ్లో నేను ఆ మూవీని అరిగిపోయేదాకా చూసేవాడిని అప్పట్లో. సో జెమినీ మూవీస్లో చాలాసార్లు వేశారు అప్పట్లో. ఎవ్రీ సండే డబ్బుడు మూవీస్ వేస్తారు కదా. ఇంకా టైటానిక్ అసలు ఏమన్నా ఫీల్ గుడ్ మూవీనా అది. అలాగే అవతార్ మూవీ 2008లో తీసినప్పుడు ఆ మూవీ చూసినప్పుడు ఆ విజువల్ వండర్ అసలు మైండ్ బ్లాక్. అంతే, అంత మంచి విజువల్ వండర్ ఇచ్చారు. అసలు నిజం చెప్పాలంటే మూవీస్ అంటే బిఫోర్ అవతార్ ఆఫ్టర్ అవతార్ విఎఫ్ఎక్స్ అంటే ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి అని చూపించారు. అంత బాగా తీశారు అసలు. అలాంటిది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అవతార్ 2 అనౌన్స్ చేసినప్పుడు అవతార్ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో అవతార్ మూవీ వచ్చింది, అవతార్ 2. సో ఆ మూవీ వచ్చింది, మూవీ చూసాను. యాక్చువల్లీ పార్ట్ 1కి పార్ట్ 2కి దగ్గరగా 14-15 ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి సేమ్ స్టోరీ అయినా కూడా మనం అవతార్కి కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి అవతార్ 2 కూడా మనకి నచ్చింది, చూసాము. సేమ్ స్టోరీనే, ఇందులో పెద్ద చేంజెస్ ఏం లేదు. కాకపోతే విలన్ అవతార్లా మారొస్తాడు ఇందులో, అంతే. సో వాటర్లో విజువల్స్ ఉంటాయి. అవతార్ 1 అంతా ఆకాశంలో, అవతార్ 2 అంతా వాటర్లో. ఇంకా అవతార్ 3 విషయానికి వస్తే అసలు నాకు ఒకటి అర్థం కావట్లే. ఇంకా మూవీ మొత్తం ఒకటేనా అంటే విలన్ హీరోని పట్టుకోవాలని ఆయన చంపాలని సో వస్తాడు. ఇంకా మూవీ మొత్తం అంతే. ఇంకా విలన్కి చావు లేదు, హీరో ఏమో విలన్ని చంపడు. నాకు అదేందో అర్థం కావట్లా. విలన్ వస్తాడని చెప్పి హీరో ఏమో వాడు వస్తాడు యుద్ధానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి అరేంజ్ చేసుకోవడం అని చంపేస్తే అయిపోయింది కదా. పార్ట్ 2లో చచ్చాడేమో అని చెప్పి అనుకుంటారు. కాకపోతే ఆ స్పైడర్ గార్డ్ కాపాడుతాడులేండి, అది వేరే విషయం. ఎన్నిసార్లు అదే రైవల్టీ రిపీట్ చేస్తారు. ఇప్పటికీ 3 times ఆ రైవల్టీ రిపీట్ అయింది. ఇప్పుడు అవతార్ ఫైర్ అండ్ డాష్ అని చెప్పి టైటిల్ పెట్టారు. ఫైర్ క్లాన్ గురించి ఏమన్నా ఇన్ డీటెయిల్గా చూపించారా అంటే అది లేదు. ఇప్పుడు యాక్చువల్లీ ఫైర్ క్లాన్ గురించి ఆ ఫైర్ క్వీన్ ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే జస్ట్ చెప్పిద్ది అంతే. ఇప్పుడు 3 hours 15 minutes మూవీలో 15 minutes ఆ ఫ్లాష్ బ్యాక్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అసలు తన ఈవా గాడ్కి ఎందుకు వ్యతిరేకంగా ఉంది, ఫైర్ వల్ల వీళ్ళకి ఏం శక్తులు వచ్చాయి, అసలు ఆ ఫైర్ని వీళ్ళు నమ్ముకొని ఆ పవర్స్ ఎలా వచ్చాయి, వాళ్ళ మొత్తం ఏరియా మొత్తం బూడిదలాగా ఎందుకు అయింది ఏంటి అనేది ఒక చిన్న 15 minutes కూడా కాదు, 5 minutes ఒక గ్లిమ్స్లో చూపించచ్చు దాన్ని. సో అది చూపిలా. అండ్ ఎక్కడ కూడా విలన్ డామినేషనే. వాళ్ళ క్లాన్కి వెళ్ళి విలన్ డామినేషన్ ఏంటో నాకు అర్థం కావట్లా. ప్రతి పార్ట్లో విలన్ డామినేషనేనా ఎంతవరకు ఇది. ఇప్పుడు విలన్ పవర్ఫుల్లే ఒప్పుకుంటా, ఇంకా విలన్ ఒక్కడే పవర్ఫుల్ అంటే ఎట్టండి, నాకు అర్థం కావట్లా. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు పవర్ఫుల్ కాదా, ఇంకా వాడొక్కడే పవర్ఫుల్ ప్రపంచంలో. ఇంకా మిగిలిన వాళ్ళు పవర్ఫుల్ కాదు, వాళ్ళకి అంత పవర్ లేదు, వాళ్ళు ఇంకా ఏమి చేయలేరు. ఇంకెట్ట చూసుకుంటే ఇంకా అవతార్ 4 and 5లో కూడా ఇంకా వాడే పవర్ఫుల్, ఇంకా వాడే మళ్ళీ రిపీట్ అవుతాడు. అంటే లాస్ట్లో చచ్చిపోయాడు కదా అని అంటారేమో, మనకి వాడు చచ్చిపోయినట్టు చూపిలే, వాడు దూకేశాడు అంతే. వాడు చచ్చిపోయినట్టు చూపిలేదు కాబట్టి వాడు ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ అవుతాడు, వస్తాడు. ఇంతేనా, ఇదేనా ఇంకా మూవీ? మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఎత్తుక్కుంటా వస్తాడు, మళ్ళీ ఇంకా ఆ క్లాన్ క్వీన్ ఫైర్ క్వీన్ చావలేదు కాబట్టి మళ్ళీ దాంతో కలిసి వస్తాడు, మళ్ళీ అటాక్ చేస్తారు. ఈసారి వేరే క్లాన్ని చూపిస్తారు, ఏమో స్నో క్లాన్ని చూపిస్తారేమో, మంచు మనుషుల్ని. సో వాళ్ళందరూ కలిసి చేతులు కలిపి వాటర్ క్లాన్ మీదకి అటాక్ చేస్తారేమో. ఏంటిదంతా నాకు అర్థం కావట్లేదు. సరే 3 hours 15 minutes పాండోరా గ్రహం భూగ్రహం కంటే పెద్దది, అందులో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయని జేమ్స్ కెమెరాన్ ఒక ఇంటర్వ్యూలో అయితే అన్నారు. ఓకే, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నప్పుడు కనీసం ఏమన్నా ఎక్స్ప్లోర్ చేశారా? ఇందులో 2 things అయితే ఎక్స్ప్లోర్ చేశారు. ఏంటంటే గాల్లో వచ్చే నౌకు ఉండిద్ది చూడండి, సో అదైతే కొత్త థింగ్, అదొకటి చూపించారు. అండ్ ఫైర్ క్లాన్ వాళ్ళని, ఈ 2 కొత్త థింగ్స్ చూపించారు. ఇంకా ఏం లేదు, అంతా రెగ్యులర్గానే ఉంది. ఇప్పుడు కొంచెంగా పాండోరా గ్రహాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా చూపిస్తే కొంచెం బెటర్గా ఉండేది. ఇంకా కామెంట్స్లో వేసుకుంటారేమో, నువ్వు తీసి చూపి, నువ్వు చెప్పడం కాదు అది ఇది అంటే, బ్రో నాకు అంత సీన్ లేదు. నాకే కాదు, జేమ్స్ కెమెరాన్ విజన్ యొక్క సీన్ మ్యాచ్ చేసేవాడు ఏ డైరెక్టర్ లేడు.
ఇండియా కాదు కదా, వరల్డ్లోనే లేడు. విషయం ఏంటంటే అలాంటి విజనరీ డైరెక్టర్ ఎందుకు ఇలా తీస్తున్నాడు అనేదే నా బాధ, అంతే. సో ఆయన విజనరీ, ఆయన థాట్స్ అన్నీ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ ద లెవెల్ ఉంటాయి. సో అలా బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఆ మూవీ కూడా ఒక ఇదిగా ఉంటుంది. జస్ట్ విజువల్స్ పెట్టేసి సేమ్ స్టోరీ రిపీట్ చేసేస్తే ఎట్టా చెప్పండి. అందులో దగ్గరగా 2 hours దాకా ఎమోషనల్ సెంటిమెంట్ సీన్సే, ప్యూర్లీ డ్రామా నడిచిద్ది. ఓకే, బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి, క్యారెక్టర్ ఆర్గనైజేషన్కి ఇండెప్త్కి వెళ్ళారు ఆయన, ఓకే కాదన్ను. మరీ అయితే నాకు 2 hours ఒకనొక టైంలో అసలు తలనొప్పి వచ్చేసింది, చిరాకు వచ్చేసింది. ఇంకా థియేటర్లో చాలామంది అయితే లెగ్స్ బయటికి వెళ్ళారు. మూవీ ఎత్తుకునేది కరెక్ట్గా ప్రీ క్లైమాక్స్ అంతే. దానికి మధ్యలో ఫైర్ క్లాన్తో గాల్లో ఫైట్ ఉంటుంది కదా, అదొక్కటి. ఇంకా అది తప్ప మిగిలింది మొత్తం డ్రామానే మూవీలో. సో కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్క్ బిల్డ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక క్యారెక్టరైజేషన్ చూపించారు. అండ్ ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే జాక్ కొడుకు, సో అదే ట్విల్కిన్తో మాట్లాడతాడు చూడండి ఆ అబ్బాయి. సో తన క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. జాక్ తర్వాత ఆ రేంజ్ పొటెన్షియాలిటీ అతనికి ఉంది అని చెప్పి అనిపిస్తుంది. సో నెక్స్ట్ పార్ట్లో అతని క్యారెక్టరైజేషన్ కొంచెం ఇన్బిల్ట్ ఇద్దామో అనిపిస్తుంది. అండ్ స్పైడర్ క్యారెక్టర్ కూడా ఇన్బిల్ట్ అయింది అనిపిస్తుంది. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. కానీ స్టోరీ చేంజ్ చేస్తే కొంచెం ఆనందిస్తాం. ఎందుకంటే పార్ట్ 1 ఉన్నంత ఎంగేజింగ్గా పార్ట్ 2 లేదు, పార్ట్ 3 లేదు. పార్ట్ 2 ఏదో ఆఫ్టర్ 15 years తర్వాత వచ్చిందని ఆ ఫ్లోలో చూసేసాం అనుకోండి. సో ఆ ఫ్లోలో మనకి నచ్చేసింది. సో పార్ట్ 3 కూడా అలాగే ఉండేసరికి లిటిల్ డిసప్పాయింటెడ్, లిటిల్ కాదులేండి, కొంచెం గట్టిగానే డిసప్పాయింట్ అయ్యాను. సో ఒకవేళ మీకు మూవీలో విఎఫ్ఎక్స్ అయితే అస్సలు దాని గురించి డోకానా లేదు. అసలు ఈ మూవీ చూడాలి అంటే చిన్న చితక థియేటర్స్ కాదు, బిగ్ స్క్రీన్ ఓన్లీ, ఐమాక్స్ స్క్రీన్ ఓన్లీ అన్నట్టుగా తీశారు. ఆ విజువల్స్ ఇంకా వేరే ఏ మూవీలో కనపడవు. లైక్ మీరు మార్వెల్స్ కానీ డీసీ కానీ ఇలా సూపర్ హీరోస్ మూవీస్ చూసుకున్నా అందులో మనుషులు మాట్లాడేది ఇవన్నీ ఉంటాయి. ఇందులో మీకు ప్రతి ఫ్రేము ప్రతి షాట్ కూడా విజువల్సే కనిపిస్తుంది. సో విజువల్స్ పెట్టి సీరియల్స్ తీస్తే అవ్వదు కదా, అది నా ఇది. ఎందుకంటే జేమ్స్ కెమెరాస్ మూవీస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. అంటే తెలుగులో మణిరత్నం ఫ్యాన్ బాయ్స్ ఉంటారు కదా, ఆ టైప్లో ఇంగ్లీష్లో జేమ్స్ కెమెరాని పెద్ద ఫ్యాన్ని నేను. ఆయన మూవీస్ కూడా ఎక్కువ తీయలేదు. టైటానిక్, టర్మినేటర్ పార్ట్ 1, 2, 3 అది, అండ్ ఏలియన్, ట్రూ లైస్ అని ఒక జేమ్స్ బాండ్ టైప్ మూవీ కూడా ఉంటుంది. సో అవన్నీ తీశాడు ఆయన, చాలా బాగుంటాయి ఆ పిక్చర్స్ కూడా. అవి తెలుగులో కొన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయి, మీరు ఒకవేళ చూడకపోతే చూడండి. సో అదే లిటిల్ డిసప్పాయింట్ అయింది నేను అందుకే. సో నెక్స్ట్ అయినా కొంచెం స్టోరీ ఆర్క్ మీద ఆయన కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి తీస్తే బెటర్గా ఉంటుంది. అంటే ఏ మూవీకైనా స్టోరీ అనేది హార్ట్ లాంటిది. సో హార్ట్ ఒక్కటి బాగాలేక మిగిలిన ఆర్గాన్స్ అన్నీ బాగుంటే అది అవ్వదు. మిగిలిన ఆర్గాన్స్ మొత్తం పోయి హార్ట్ ఒక్కటి బాగున్నా కూడా అది అవ్వదు. అన్ని ఆర్గాన్స్ కరెక్ట్గా ఉంటేనే పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ మూవీ అన్నట్టుగా అయింది. సో అది నేను చెప్పేది అయితే. సో ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది జెన్యూన్గా అయితే పెట్టండి. విజువల్స్ పరంగా అయితే చెప్తున్నాను కదా, టాప్ నాచ్. విజువల్స్ పరంగా అయితే ఎవరు చెప్పొద్దు, స్టోరీ పరంగా మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. అది